హలో, టుడే కాన్సెప్ట్ ఈజ్ ఈఎన్ఎం మోడిఫైయర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈఎన్ఎం మోడిఫైయర్స్ 3 ఉంటాయండి. 24, 25, 57. ఓకే. ఈ 24, 25, 57 ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు, ఓకే, మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సినారియో 1, 24 మోడిఫైయర్. ఒక పేషెంటు ఒక 30 డేస్ బ్యాక్ నేను నీ సర్జరీ చేశాను. ఓకే. తను ఈరోజు మళ్ళీ విజిట్ చేశాడు. దేనికి? నెక్ పెయిన్‌కి వచ్చాడు. ఓకే. సో, నీ సర్జరీ, నెక్ పెయిన్ బోత్ ఆర్ అన్‌రిలేటెడ్, రైట్? సో, ఇప్పుడు నేను నెక్ పెయిన్ ఎందుకొచ్చింది అని నేను సెపరేట్‌గా ఎవల్యూషన్ అండ్ మేనేజ్‌మెంట్ చేయాలి. ఓకే. సో, సెపరేట్‌లీ ఎవల్యూషన్ అండ్ మేనేజ్‌మెంట్ చేస్తున్నా కాబట్టి నేను ఈఎన్ఎంకి 24 మోడిఫైయర్ అపెండ్ చేస్తాను. ఒకవేళ 24 మోడిఫైయర్ అపెండ్ చేయకపోతే నాకు పేమెంట్ రాదు. ఎందుకు రాదంటే, పేమెంట్ చేసే పేయర్ ఎలా థింక్ చేస్తాడంటే, ఓకే, 30 డేస్ బ్యాక్ పేషెంట్‌కి నీ సర్జరీ అయింది. ఇప్పుడు కూడా పేషెంటు నీ సర్జరీ రిలేటెడ్ ప్రాబ్లమ్‌తో వచ్చాడు. మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. 90 డేస్ వరకి పేషెంట్‌కి జీరో చార్జ్. ఓకే. రిలేటెడ్ ప్రాబ్లమ్‌తో వస్తే. సో, అందుకు నేను 24 మోడిఫైయర్ ఇవ్వాలి. లేదు అంటే నాకు పేమెంట్ రాదు. దిస్ ఈస్ ద 24 మోడిఫైయర్ కాన్సెప్ట్. సెకండ్, 25 మోడిఫైయర్. ఈ 25 మోడిఫైయర్ నథింగ్ బట్ పేషెంటు సేమ్ డే నెక్ పెయిన్‌తో వచ్చాడు. ఓకే. అదే నెక్ పెయిన్‌ని నేను ఎవల్యూట్ చేసి సేమ్ డే ప్రొసీజర్ పర్ఫార్మ్ చేశాను. సేమ్ డే ప్రొసీజర్ పర్ఫార్మ్ చేశాను కాబట్టి, సో, నేను సెపరేట్‌లీ ఐడెంటిఫైయబుల్ ఎవల్యూషన్ అండ్ మేనేజ్‌మెంట్ సెపరేట్‌గా బిల్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఎవల్యూషన్ అండ్ మేనేజ్‌మెంట్ చేసి అండ్ ప్రొసీజర్, ఇప్పుడు పేషెంట్ డైరెక్ట్‌గా ప్రొసీజర్‌కొస్తే నేను ఈఎన్ఎం బిల్ చేయను. డయాగ్నోస్ ఐడెంటిఫై చేసి నేను ప్రొసీజర్ కూడా పర్ఫార్మ్ చేశాను. సో, ఈఎన్ఎంకి నేను 25 మోడిఫైయర్ ఇస్తాను. అయితే 25 మోడిఫైయర్ ఓన్లీ 0 డేస్ గ్లోబల్ పీరియడ్ అండ్ 10 డేస్ గ్లోబల్ పీరియడ్ మాత్రమే అపెండ్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ 57 మోడిఫైయర్. దిస్ ఈస్ సింపుల్. 57 మోడిఫైయర్ ఇట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఫర్ మేజర్ సర్జరీస్. అంటే 90 డేస్ గ్లోబల్ పీరియడ్ సిపిటీస్‌కి మాత్రమే ఈ 57 మోడిఫైయర్స్ ఈఎన్ఎంకి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే కాన్సెప్ట్ నెక్ పెయిన్‌తో వచ్చాడు పేషెంట్. ఓకే. ఆ పేషెంట్‌కి నేను ఎవల్యూషన్ అండ్ మేనేజ్‌మెంట్ చేసి ఒక మేజర్ సర్జరీ పర్ఫార్మ్ చేశాను. అది 90 డేస్ సిపిటీ గ్లోబల్ పీరియడ్ అనుకోండి. ఓకే. సో, అప్పుడు నేను 57 ఇవ్వాలి. అంటే సేమ్ డే రోజు ఈఎన్ఎం చేశాను. డెసిషన్ ఫర్ మేజర్ సర్జరీ ఆల్సో సేమ్ డే. ఫర్ ఎగ్జాంపుల్ టుడే నేను ఈఎన్ఎం చేసి ఓకే, టైం లేదు నాకు, టుమారో పర్ఫార్మ్ చేద్దాం సర్జరీ అంటే అప్పుడు కూడా మనం 57 మోడిఫైయర్ బిల్ చేయొచ్చు. ఓకే. ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఈఎన్ఎం మోడిఫైయర్స్ అపెండ్ చేయకపోతే మాత్రం చాలా రెవెన్యూ లాస్. అండ్ ఫైనల్‌గా ఒకటే గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ పీరియడ్ డిఫరెంట్ ప్రాబ్లమ్ 24 మోడిఫైయర్. ఈఎన్ఎం అండ్ మైనర్ ప్రొసీజర్ 25 మోడిఫైయర్. ఈఎన్ఎం అండ్ మేజర్ ప్రొసీజర్ 57 మోడిఫైయర్.